అందరికీ నమస్కారం. మనము పెంచిన చెట్టు ద్వారా వచ్చేటటువంటి ఫలము మనము బయట అంటే ఆ కొనుక్కునేటటువంటి ఫలాల కన్నా మనం స్వయంగా మన చేతులతో పెంచి ఆ ఫలము మనం అందుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే చాలా కష్టపడి చాలా ప్రయత్నించి ఏదన్నా సాధిస్తూ ఉంటే ఏదన్నా ఫలితం గాని ఫలం గాని మన చేతికి అందితే ఆ ఆనందము ఇంత అంత నేను చెప్పలేము. ఆ ఆనందము ఇక మాటల్లో చెప్పలేమన్నమాట. ఎప్పుడు కూడా స్వయం శక్తి సానుకూల దృక్పథము ఇక అవుతుందని అనుకోవాలి. ఏ పని మొదలు పెట్టినా కాదు అన్న మాట మన నోట రాకూడదు. అప్పుడు సానుకూల దృక్పథంతో ఏ పనినైనా పాజిటివ్ యాటిట్యూడ్ తో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. కొంతమంది ఉంటారు అసలు పని ఇంకా మొదలు పెట్టరు, అన్ని కూడా ఇది అవుతుందా, ఇది ముందుకు వెళ్తుందా అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా మాధ్యమి అంటే ఇంటర్మీడియట్ పర్సన్స్ అంటూ ఉంటారు. అంటే వారి మీద నమ్మకం ఉండదన్నమాట. అసలు ఆ పదమే రాకూడదు. ఈ పని అవుతుందా లేదా కాదు, ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను అని అనుకుంటారు. విజేత జీవిత ప్రస్థానం ఒకసారి గమనించి చూడండి. అసలు ఇది కాదు అన్న మాటే రాదు వారి నోటి నుంచి. అలా ఉండాలి వ్యక్తిత్వము. అలాగే ఆత్మవిశ్వాసం అంటే కూడా మనం పండించేటటువంటి అంటే మనం పెంచినటువంటి చెట్ల నుంచి వచ్చేటటువంటి పండు ఫలము ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత తీయగా ఉంటుందో, అలాగే చాలా కష్టపడి చాలా గొప్పగా శ్రమించి వచ్చినటువంటి ఫలం కూడా అంతే గొప్పగా తీయగా ఉంటుంది. మరి కష్టే ఫలి ఎప్పుడు కూడా ఏమి ఉన్నా పోయినా ధైర్య లక్ష్మిని మాత్రం విడిచిపెట్టడానికి లేదు. ధైర్యం ఉంటే ఈ విశ్వాన్ని కూడా జయించవచ్చు. ధైర్యంతో ప్రేమతోటి ఈ విశ్వాన్ని జయించవచ్చు. అంటే ఏదో ఆధిపత్య పోరని కాదు. అంటే ఎవరైనా కూడా మీకు సానుకూలంగా స్పందిస్తున్నారు అంటే మీలో ఆ ప్రేమ తత్వము అలాగే ధైర్యము అన్ని కూడా ఉండాలి. అప్పుడే ఆ ఫలము అనేది మీకు చక్కగా దక్కుతూ ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు.